ఛీ, ఏంట్రా నీ గోల? ఇంకొంచెంసేపు పడుకోనివ్వచ్చుగా. ఇంకాసేపు పడుకోవాలనుంది కదా. అయ్యో 1 minute. ఒక ఫోటో తీసి ఫ్యామిలీ గ్రూప్ లో పోస్ట్ చేస్తా. ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. అయ్యో, నా ఇమేజ్ నాశనం చేయొద్దు, నేను లేస్తున్నాను. కాఫీ రెడీగా ఉంది, త్వరగా తాగేసి రెడీ అయిపో. ఇవాళ ఖచ్చితంగా ఇల్లు షిఫ్ట్ అవ్వాల్సిందే. హాయ్, క్లైమాక్స్ షూట్ అవనివరా? బెసంట్ నగర్ నుంచి నేను ఇక్కడ లొకేషన్ కి వచ్చేసరికి ఒక ఎపిసోడ్ షూట్ అయిపోతుంది. అచ్చరే, మనం ఇక్కడికి వచ్చే ముందు మా ఆంటీతో ఏమని చెప్పావు? వెళ్ళొస్తామని చెప్పాను. కాదు, ఈ పిల్లల గురించి నువ్వేం టెన్షన్ పడద్దు, నేను ప్రాణంలా చూసుకుంటానని. ఆ తర్వాత అక్కడికి వచ్చేస్తున్నామని చెప్పానుగా. అయితే మరెందుకు వెళ్ళలేదు? ఇప్పుడు నీ వల్లే మా ఇంటికి దూరం అయ్యాం. ఎప్పుడు చూసినా సీరియల్ షూటింగ్. ఓరి భగవంతుడా, నేను ఆర్టిస్ట్ అవడం అంత పెద్ద నేరమా? నేను ఈ నిందలు భరించాల్సిందేనా? ఈ డ్రామాలకేం తక్కువ లేదు. ఆ. ఇందుకే నీకు సీరియల్స్ లో ఛాన్స్ వచ్చింది. రే బయటికి రారా, నేను బాత్రూమ్ అర్జెంట్ గా వాడుకోవాలి. నాకు కూడా అర్జెంటే. వీళ్ళిద్దరితో నా తల వాచిపోతుంది. ఖాళీగానే నుంచొని ఉన్నావుగా, ఈ యూనిఫామ్ ఇస్త్రీ చేయి. నేను రవ్వ తేవలు ఉప్మా లూజ్ అయిపోయింది. ఆహా, వాటర్ ఎక్కువ పోసి ఉంటావు. నేను కొంచెం రవ్వ తీసుకొచ్చి దాన్ని సరి చేస్తాను. ఇస్త్రీ చేయి. ఓ బంచేయి, ఉప్మా నేను వండుతాను, ఈ ఐరన్ నువ్వే చేసుకో. రాక్షసి. పరా. రే ఎదవా, వస్తున్నావా లేదా? కాన్సన్ట్రేషన్ చేయని ఆకాశవాణి. అయ్యో, ఈ ఎదవకి తింటం వెళ్ళటమే పని. ఓట్స్ కలిపావు కదా, గుడ్ ఐడియా. నేను అదే అనుకున్నా. పీక పిసికేస్తా. నువ్వు చేసిన ఉప్మాలో రవ్వ తేలుతుంది. దాన్ని తినగలిగేలా చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎలా ఉంది బంగారం? నేను ఈ రెసిపీ అర్జెంట్ గా వాట్సాప్ లో సేవ్ చేయాలి, లేకపోతే నేనే మర్చిపోతా. ఆకాశవాణి, నువ్వు ఆ సీరియస్ యాక్ట్ చేయడం మానేసి ఇలా వండొచ్చుగా మంచిగా. అప్పుడు అందరూ హ్యాపీగా ఉంటాం. పోతుల్లాంటి మీ ఇద్దరికి పోషకాహారం వండి పెట్టాలా నేను? పోతీ మిల్క్ ఫ్రాడ్ కదా ఆకాశవాణి. కరెక్ట్ గా అదేరా, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఫ్రాడ్ ఎవడ్రా? ఈ రోజైనా మిస్ అవ్వకుండా స్కూల్ వ్యాన్ ఎక్కుపో, తున్నపోతా. ఓరి భగవంతుడా, 8:30 అయింది. అయ్యో, 9:30కే షూట్. నా కొడుకుని చంపేసే సీన్ ఈ రోజు. త్వరగా తిని వెళ్ళండి, నేను వెళ్ళి రెడీ అవుతాను. ఓ నెల రోజుల నుంచి అదే సీన్ లాగుతున్నారు. పెద్ద తప్పు చేశానే. ఇదిగో సాయంత్రం 6 గంటలకు షిఫ్టింగ్ మొదలు పెట్టేస్తాం. ఒకవేళ షూటింగ్ లేట్ అయితే నేరుగా కొత్త ఇంటికి వచ్చేసేయ్. త్వరగా పోరా, 5 నిమిషాలే ఉంది. వ్యాన్ మిస్ అవుద్ది. నేను డ్రాప్ చేయండి రే. ఆహా, తమిళ్లో తిడుతున్నా. స్కూల్లో నేర్చుకున్నావా? ఇదేనంటారా నువ్వు స్కూల్కి నేర్చుకునేది? చెప్పరా చెప్పరా. ఎన్నిసార్లు చెప్పరా నీకోదని? అట్లీస్ట్ ఒక్కరికైనా పెట్టండి. தேங்க்ஸ் பாஸ். என்ஜாய் பண்றா டே, நல்லா என்ஜாய் பண்றா. மொட்டைக்கு ஹெல்மெட். So, what do you do? I'm really excited to watch that movie. దీంట్లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. Amir Khan is in it. I mean, I want to watch it. Actually, really want to watch it. But I'm getting late in this office by 10 p.m. ఇంటికి వెళ్ళిపోయేసరికి ఇక్కడ ఉన్నావా? ఈ రోజు మనకి చాలా హెవీ వర్క్. తనకి ఓ బాగుంది. ఈ ఫ్యామిలీని ఈ రోజే చూసావా? లతా, దిస్ ఫర్ యూ. యాక్చువల్లీ వీ షుడ్ గో. అవును, నువ్వు ఈ రోజు ఫార్మల్స్ వేసుకోలేదేంటి? క్లయింట్స్ ని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలిగా, మర్చిపోయావా? అయ్యో तान्या, क्लाइंट की प्रीमियम कार बुक చేశారా? చేసాం. ఏ కార్? ఏ కార్? BMW 5 Series. BMW 5 Series. This way, ma'am. Come. That's it. Anna, music. Come on, dance, dance, dance. It's very famous music. Dance, dance, dance. Woohoo! Yeah. This is for you. Okay. No, that's okay. I think it's and this one. Hey! Awesome. క్లయింట్స్ చాలా ఇంప్రెస్ అయ్యారు. అది ఆల్రెడీ చేసిన కారే కదా? కొంచెం ఆర్డర్ చేసిన బండే. ఫ్రాడ్ నేను. కలరింగ్ ఇస్ వెరీ గుడ్. యా, మన పిల్లలు మంచి ఆర్టిస్టులు అవుతారు. నేను డ్రా చేస్తాను, నువ్వు కలరింగ్ చేస్తావు. నీలాగా వాళ్ళు కలర్ బ్లైండ్ అవ్వకూడదని కోరుకుంటున్నాను. యూ కెన్ హ్యాండిల్ దట్. ఓకే లిసన్, నా రూమ్మేట్ ఈ రోజు డేట్ కి వెళ్తుంది అండ్ ఇంట్లో నాకు ఒంటరిగా ఉండాలని లేదు. లెట్స్ గో ఫర్ ఎ మూవీ.
డన్. సారీ. Why? What happened? ఓ ఇదే నా కొత్త ఫ్లాట్. రోడ్స్ బాగా లేవుగా. ఇక్కడ అందరికీ వీటితో ఫోటో దిగాలి. ఇక్కడ నుంచి నేను ఇక్కడే ఉంటాను కదా. నువ్వు నాకు ఫ్యానా? పెద్ద ఫ్యాను. ఆకాశవాణి, ఏంటి? ఇవన్నీ సర్దుకోవాలి. మాకు కొంచెం పని ఉంది. మనం తర్వాత కలుద్దామా? అప్పరం సాపలంగా అప్పరం సాపలం. ఇదెవరు కొన్నారు? సరి సరి సరి. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? ఫోటోవా? వాంగ కిట్ట వాంగ. ఐడియా. ఇది సూపర్ గా ఉంది, బంగారంలా ధగధగ మెరిసిపోతుంది. మన కల్చర్ ప్రకారం పెద్దవాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదైనా గిఫ్ట్ తీసుకుని వెళ్ళాలి అంటారు కదా, అందుకే అది కొన్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సార్కే చెప్పాలి. ఏ ఫస్ట్ ఫ్లోర్ లో ఫ్లాట్ మా కోసం ఉంచినందుకు. ఫస్ట్ ఫ్లోర్ లో ఉండటమే కష్టం. అసలు నాన్ వెజే వండుకోకూడదు. ఒకవేళ వండారనుకో అన్ని ఫ్లాట్స్ కి ఆ స్మెల్ వ్యాపించుద్ది. ఓ, మా ఆంటీకి నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం. అయ్యో, మీ ఆంటీకి ఇష్టమా? అవును. అయితే ఒక పని చేయండి. ఏంటి? ఫిష్ చికెన్ మాత్రం వండుకోండి. బట్ ఆ టైంలో విండోస్ డోర్స్ టైట్ గా క్లోజ్ చేసుకోండి. ఓకే ఓకే ఆంటీ. కానీ ఆ కరువాడు మాత్రం వండుకోదు. నేను ఆ వాసన భరించలేను. కరువాడంటే ఎండు చేపలు. అవి మాత్రం వండుకో. పైన ఒక టెనెంట్ ఉంది, కరువాడ కళ్యాణి. మీరు క్రిస్టియన్సా? లేదు సార్, హిందూ. అయ్యో, అప్పుడు మటన్ మాత్రం వండొద్దు. పాపం చేసాం అనిపిస్తుంది. అవునవును. అవునవును. సరే ఆంటీ, నేను ఓ, వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం. మీరు మటన్ బోన్స్ తో సూప్ ఏదో పెడతారంటగా. ఒక అవును. చిన్న బౌల్లో ఆ సూప్ పెట్టినప్పుడు నాకు కొంచెం పంపిస్తావా? మా ఆవిడ అడిగితే చికెన్ సూప్ అని చెప్తాను. తనకు ఆ డిఫరెన్స్ ఏం తెలీదు. సూపర్ సార్, ఏంటి? పంపిస్తా. ఏంటి సూపర్? మీ ఇల్లు సూపర్ అని చెప్తున్నా. ఇంకా ఎంతసేపు కాకలేస్తుంది. ఈ పాలు పొంగడం కంపల్సరీయా? వేడి చేస్తే సరిపోదా? ఏది ఇటు చూపించు. అయ్యో చాలు. కాగలేదు, ఇంకా పచ్చిపాలే. ఇండక్షన్ హీట్ సరిపోవట్లేదు అనుకుంటా. గ్యాస్ స్టవ్ బెటర్ ఏమో. అవును నిజమే. సిలిండర్ లేదు, గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలి. ఆ, అయ్యో, అది చాలా పెద్ద పని. ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటారు. అదేం పెద్ద ఇష్యూ కాదు. ఈ రోజుల్లో సీరియల్స్ అడిక్ట్ అవున స్త్రీలే లేరు. ఏం ఆకాశవాణి? అర్థమైంది. అదేంటి ఆకాశవాణి అంటున్నా? నేను అప్పట్లో ఆల్ ఇండియా రేడియోలో వర్క్ చేశాను. తమిళం ఫ్లూయెంట్ గా మాట్లాడేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సీరియల్లో డబ్బింగ్ కోసం పిలిచారు. ఆ సీరియల్లో అత్తగారి పాత్రలో వేసిన ఆవిడికి డైరెక్టర్ గారికి మధ్య పెద్ద గొడవ జరిగింది. అప్పుడే ఆ డైరెక్టర్ గారు నన్ను చూశారు. తర్వాత కథే మార్చేశారు. వేణీళ్లు మొహం మీద పడి ప్లాస్టిక్ సర్జరీ చేయగా మొహం మారిపోయిన అత్తగారు అది నేను. ఆ తర్వాత నేను చాలా ఫేమస్ అయిపోయాను. ఓకే, ఈ పాలు పొంగిపోయాయి అనుకుందాం. ఆ, అయితే సరే. పాలు పొంగించేసాం. క్లాప్స్ కొట్టు. ఏంటి? ఆ సెంటర్ లో పువ్వు పెట్టు. అక్కడైతే బాగానే సూపర్. థ్యాంక్ యూ. మామి సూపర్ అంట. ఏ? தீபா எப்படி இருக்க? நல்லா இருக்கேன் கடா. ஹாய், நான் வரேன். இதோ பாருங்க, குக்கர் திருப்பி லீக் ஆகுது. என்ன ரிப்பேர் பண்ணி குடுக்குறீங்க? இன்னைக்கு மத்தியானம் கொண்டு வாங்க, கண்டிப்பா ரிப்பேர் பண்ணி கொடுத்து. இந்த வாட்டி சரியாயிடுமா? கொஞ்சம் பார்த்து. நான் வந்துடுறேன் மத்தியானம். ஐயோ ஐயோ, సారీగా. ఉள்ள పోంగ. ఎనికి లే, ఎవరో ఫ్యామిలీ వచ్చారు. త్వరగా లే, వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చినట్టుంది. ఎనికి ఇది సెట్ అయ్యేది కాదులే. బ్రష్ చేసుకోవాలా? మరి చేసుకోక లే, లే త్వరగా. ఈ కుర్రాడు నీకు నచ్చనప్పుడు మరి ఇంటి దాకా ఎందుకు తీసుకొచ్చావు? వాడు ఈ రోడ్ లోనే ఉంటాడు. వాళ్ళ ఇంటి ఫెన్స్ దూకొచ్చి మరీ ప్రపోజ్ చేశాడు. రిజెక్ట్ చేయడానికి ఇదే బెస్ట్ వే. ఏంటి ఇంటికి పిలవడమా? నీకు ఇష్టం లేదని తనకు చెప్పావా నువ్వు? హే, నాకు ఇష్టమే, బట్ అమ్మకి ఇష్టం లేదని చెప్తా. నన్ను ఫ్రెండ్స్ లో తిడుతున్నావు కదూ? తిట్టట్లేదు, ఇది కరెక్ట్ కాదని చెప్తున్నా. ఇట్స్ నైస్. ఎఫెక్షనేట్ ఫీలింగ్ వచ్చింది. చెప్పు, నేనేం ఫీల్ అవును? నేను చాలా ఓపెన్ టైప్. మీరు చాలా అందంగా ఉంటారు, ఆహా, ఇంకా చాలా క్యూట్ గా ఉంటారు. ఓహో. మీలా స్మార్ట్ గా ఉండే అబ్బాయిలంటే నాకు ఇష్టం. అయ్యో. కానీ మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీకు విషయం చెప్పాలి. చెప్పండి. ఏం లేదు, మీరు నాకు బాగా నచ్చారు, ఆహా. కానీ అమ్మకు నచ్చలేదు.
మీకు అచ్చు గుద్దినట్టు అమ్మ స్వభావమే ఆహా మీరు కాదు జయలలితమ్మ బుల్డోజర్ లాగా ముందుకు ఎవరొచ్చినా తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది లోపలుందా వెళ్ళిపోయింది మీది మాత్రం ఎంజీఆర్ పోలికే మీ మనసు ఊరికే కరిగిపోతుంది పై ఫ్లాట్ లో వినిపించేది రెండో విజిలే కదా రెండోది అనుకుంటా అయ్యో ఏ హాయ్ ఎంఎల్ రచన వెల్లంకి ఇంటి నుంచి రండి రండి ఎక్కడ పెట్టమంటారు? లోపల పెట్టేయండి ఇట్స్ ఓకే అక్కడ ఈ ఫోటోలో మీరు చాలా అందంగా ఉన్నారు అచ్చం సినిమా హీరోయిన్ లాగా ఇది స్టెల్లా మ్యారేజ్ లో అప్లికేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆంటీ తీసిన ఫోటో ఓ ఆంటీ ఫోర్స్ తోనే నేను డాన్స్ మ్యూజిక్ నేర్చుకోగలిగాను అయ్యో అక్క ఆ ప్లేట్లు గిన్నెలు కడగొద్దులే అక్కడికి వెళ్ళడానికి నీకు లేట్ అవుతుంది ఆ పై ఫ్లాట్ లో ఉండే ఆయనకి కొంచెం రొయ్యల కూర తీసుకెళ్తాను మనం కేక్ లో వాడిన కోడిగుడ్లు వాళ్ళ ఫ్రిడ్జ్ లో నుంచి తీసుకొచ్చాను ఈ రాజేష్ ఎప్పుడు చేస్తాడు? నెల రోజుల నుంచి ఇదే చెప్తున్నాం. ఇంకెంత సాగనిస్తారు? ఎపిసోడ్ ముందుకు సాగాలి కదా. తప్పిమని ఎలా చంపేస్తాం? అప్పుడే కథ బాగుంటుంది. తొందరలోనే చేస్తాడులే. చావు గురించి మాట్లాడుకుంటుంటే అంబులెన్స్ వచ్చింది ఏంటి? ఏంటి గంగా ఏమైంది? మన ఫ్లాట్స్ కి అంబులెన్స్ వచ్చింది. ఈయన ఆయనే 103లోకి కొత్తగా వచ్చారు. 103లో ఈయనుంటారా? తెలుగు అతనే వచ్చి 2 వారాలైంది. మిలిటరీలో రిటైర్ అయ్యారు. మీ పని మనిషి వాళ్ళ అబ్బాయి ఈయన్ని ఇలా కొట్టింది. అయ్యయ్యో ఎందుకు కొట్టాడు? దండం ఆకాశంలో కడితే నాకెలా అందుతుంది? యోదా మొక్క నువ్వును కొంచెం కింద కట్రా. అందరి ముందు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ముసలి. అయితే మేజర్ ఒంటరిగా ఉంటాడా? ఎవరైనా ఉన్నా కూడా వదిలేసి ఉంటారు. ఆయనకు కొంచెం తెక్కుంది. తాగుడు అలవాటు కూడా. రోజు తాగుతాడా? ఆయన్ని కొట్టిన రోజు ఉదయం తన షూలేస్ కట్టమని సుమేష్ కి చెప్పాడు. వీడు కట్టననేసరికి కొట్టాడంట. పళ్ళు కదిలిపోయాయి. అయ్యో 12,000 రూపాయలు ఖర్చు పెట్టి వాడి పళ్ళకి పట్టి పెట్టించాం. వాడి కోపం రాకుండా ఉంటుందా? అప్పుడే కొట్టేశాడు ఆయన్ని? లేదు, దెబ్బలు తిని ఇంటికి వచ్చేశాడు. ఆ రాత్రి భోజనం పెడదామని పిలిచినప్పుడు వాడు మొబైల్ చూసుకుంటున్నాడు. చూస్తుందేమో టామ్ అండ్ జెర్రీ, కానీ కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి. ఆ తర్వాత వాడు బయటికెళ్లాడు. మేజర్ రాత్రి బార్లో నుంచి వస్తుంటే వీడి ఫ్రెండ్స్ ఆయన చిత్త కొట్టేశారు. అయ్యో అప్పుడు పోలీస్ కేసు అవుతుంది. లేదు, పోలీసులకి కాల్ చేయదని ఆ రోజు వాచ్మెన్ గంగకి చెప్పాడంట. ఆ మేజర్ని కొట్టడానికి తనకి ఛాన్స్ రాలేదని సుమేష్ చెప్పాడు. మరుసటి రోజే వాడిని ఊరికి పంపించేశాను. మంచి పని చేసావు. ఆకాశవాణి పద పోదాం. వస్తున్నా. రా. ఎక్కడికి? మోకాళ్ళ నొప్పికి డాక్టర్ దగ్గరికి. మన షెనాయ్ నగర్ లోనే మంచి డాక్టర్ ఉన్నాడు. తెలుగతనే. ఆ డాక్టరే అనుకుంటా. శకుంతల క్లినిక్. కరెక్ట్. అదే క్లినిక్. నేను ఈ రోజు కేక్ తయారు చేశాను. తమ్ముడికి ఇష్టం కదా, కొంచెం తెచ్చివనా? కేకే కదా, ఎప్పుడు ఇచ్చినా తింటాం. అవి ఎండు రోజులు కదా. నెక్కీకి ఇష్టం. కొంచెం ఇవ్వండి, రాత్రికి చట్నీ చేస్తాను. ఇలాంటి వండకూడదని ప్రత్యేకంగా చెప్పాడు హౌస్ ఓనర్, అందుకే టెంప్టేషన్. అందుకోసమా? కమాన్ ఆకాశవాణి. ఎస్ కమింగ్. కేసు అవుతుందా?